హే రామ్ హే సీతే. మందర ఏమిటా మాటలు? ఉన్న మాటలేనమ్మా. మహారాజుకి ఇష్టభార్యగా సమస్త భోగాలను అనుభవించే రాత నీకు లేదా? ఇక కౌసల్యకు మహారాణి వైభవాన్ని కట్టబెడుతున్నారు. అందుకే అడ్డమని భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపాడు. శ్రీరాముడు యువరాజు, కౌసల్య రాజమాత. అంతెందుకు, శ్రీరాముని పట్టాభిషేకం గూర్చి నేను చెప్పే వరకు నీకు తెలీదు. కైక మొహంలో రంగులు మారాయి. నిజమే, అంతా కలిసి నన్ను ఒంటరిదాని చేశారు. ఇప్పుడేం చెయ్యాలే? మందరని అడిగింది కైకాదేవి. గుర్తుకు తెచ్చుకో, దేవాసుర యుద్ధంలో నీవు చేసిన సాహసం, ఒళ్ళంతా గాయాలతో ఉన్న నీ భర్తని నీవు బ్రతికించుకున్నావు. ఆ సమయంలో నీ రాజు నీకు 2 వరాలు ఇచ్చారు. గుర్తుందా? గుర్తుందే మందరా? అవింతవరకు అడగలేదని కూడా గుర్తుంది రాణి. దశరథుడు సత్యవాది, ఇచ్చిన మాట తప్పడు కానా? అంది మందర. దశరథుడు ఆనందముగా కైకే మందిరానికి వచ్చాడు. కళకళలాడుతూ ఉండాల్సిన కైకే అంతఃపురం చిన్నబోయి ఉంది. వెలుగును కోల్పోయి జుట్టు విరబోసుకొని కైక కనిపించింది. కైక స్థితి చూసి దశరథుడు తల్లడిల్లిపోయాడు. కైకా, ఏమిటిది? ఈ ఆనందకరమైన సమయాన్ని నీవిలా నీకోసం మరో అయోధ్యను నిర్మించమన్నా నిర్మిస్తాను. ఏం కావాలో కోరుకో కైకా, విసురుగా తల తిప్పుకొని అంది. కొత్తగా అడగటం దేనికి? దేవాసుర యుద్ధములో 2 వరాలు కోరుకోమన్నారు. అవి అనుగ్రహించండి చాలు. అయితే ఇప్పుడే కోరుకో. నా శ్రీరాముని మీద ఆన. కైక చుట్టూ చూసి అంది. పంచభూతాల్లారా మీరే సాక్షి. తొలి కోరిక భరతుడు యువరాజు కావాలి. 2వ వరం శ్రీరాముడు జటాజీనాలు ధరించి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి. దశరథుడు తొలుత నిర్ఘాంతపోయాడు. తర్వాత వేడుకున్నాడు. కైక వినలేదు. దశరథుడు కృంగిపోయాడు. శ్రీరామునికి విషయం తెలిసింది. తండ్రి మాట కోసం అడవులకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. భర్తతో పాటే తాను అంది సీత. అన్నతో పాటే తాను అన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు తండ్రి ఆశీస్సుల కోసం కైక మందిరానికి వెళ్ళాడు. తండ్రి నీ మాట ప్రకారమే వనవాసానికి వెళ్తున్నాను. ఈ రాజ్యాన్ని తమ్ముడు ఏలతాడు. దశరథుడు కుమిలిపోయాడు. శ్రీరాముడు అనేక విధాలుగా తండ్రిని ఓదార్చాడు. కైక నారబట్టలిచ్చింది.